ప్రస్తుతం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనిషి యొక్క జీవితం ప్రస్తుతం ధైర్యంగా ఉందా, భయంగా ఉందా? ధైర్యంగా ఉందా, భయంగా ఉందా? ప్రజెంట్ మానవుడు సృష్టించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచం ఎంతగా మారినా జీవితం హాయిగా ఉండడానికి మనుషుడు ఎంత అభివృద్ధి చెందినా కూడా భయంతోనే బ్రతికే పరిస్థితి అనేది ఉంది. మనిషిలో ధైర్యం అనేది లేదు. ఏ సమయంలో ఎవరికి ఏం సంభవిస్తుందో, ఏమవుతామో అనే భయంతోనే బ్రతుకుతున్న పరిస్థితుల్లో మనమున్నాం. కానీ దేవుడు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడి యొక్క నీడలో విశ్రమించినటువంటి మనము ఎలాగుండాలంటే ధైర్యంగా ఉండాలి. దేవుడు ఏ కాలమందైనా కూడా తనతో నడుస్తున్నటువంటి వారికి చెప్పే మాట ఏంటంటే ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నీకేమి భయం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండని చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు మనం బైబిల్లో చూడగలం. దేవుడంటే అర్థమయ్యి దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వారు వారి జీవితాల్లో ఏం సంభవించినప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగానే బ్రతికారు. ఈరోజు మనం 4 గోడల మధ్య, మంచి భవంతి మధ్య మంచి సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా భయం కదా. దానికి కారణం ఏంటంటే దేవుడు అంటే మనకు అర్థం కాలేదేమో. ఇంట్లో బొద్దింకను చూసి కూడా భయపడే పరిస్థితి ఉంది, బెల్లిని చూసి కూడా భయపడి బ్రతికే పరిస్థితి ఉంది కదా. బొద్దింకంటే డ్యాన్స్లు వేసేస్తారు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి ధైర్యంగా బ్రతకాలి అనేది దేవుడు చెప్పే మాట. ఆ విషయం మనం ఆలోచించేద్దాం. ధైర్యం కలిగి ఉండుట అవశ్యం. ధైర్యం కలిగి ఉండటం ఆవశ్యకం, లేకపోతే అవశ్యం, ఏదైనా రాసుకోండి. అప్పుడు ధైర్యానికి సంబంధించి ధైర్యం ఎలా వస్తుంది? ధైర్యం విషయంలో విశ్వాస వైఖరి. అప్పుడు ధైర్యం కలిగినటువంటి విశ్వాసి ఎలా జీవిస్తాడు? ధైర్యానికి సంబంధించి 3 విషయాలు మనం ఆలోచించేద్దాం. ధైర్యం ఎలా వస్తుంది అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే ధైర్యం విషయంలో, లేకపోతే ధైర్యం కలిగి ఉండే విషయంలో విశ్వాస వైఖరి ఎలా ఉండాలి, అలాగే ధైర్యం కలిగినటువంటి విశ్వాసి ఎలాగా జీవిస్తాడు అనేది ఈరోజు లేఖనాలను బట్టి మనం ఆలోచించేద్దాం.
దేవునికి నమ్ముతాం, దేవునికి ప్రార్థన చేస్తాం. మన కొరకు అనేక మంది దేవుడి గురించి మన గురించి దేవునికి ప్రార్థన చేస్తారు. ఎంత తెలిసినప్పుడు కూడా మనం భయంతోనే బ్రతుకుతాం. ఎంత తెలిసినా కూడా మనము భయంతోనే బ్రతుకుతాం. అప్పుడు ధైర్యం ఎలా వస్తుంది? ధైర్యం ఎలా వస్తుంది అంటే, ఒకటి దేవుని గురించినటువంటి గ్రహింపు. అంటే దేవుడు ఎటువంటి వాడో అనేది సంపూర్ణమైన గ్రహింపు ఉండాలి. ఆ సంపూర్ణమైన గ్రహింపు అనేది ఉంటే ధైర్యం ఆటోమేటిక్గా గుండె నిండా నిండుద్ది. అలాగే రెండో విషయం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ధైర్యం అనేది వస్తుంది. మూడోది, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం ధైర్యం కలిగి ఉంటాం. కనుక ఒక వ్యక్తి ఈ లోకంలో ధైర్యంగా బ్రతకాలంటే ధైర్యం ఎలాగొస్తుందో దేవుడు తన లేఖనాల ద్వారా మనకు తెలియజేశాడు. కనుక ఆ లేఖనాలను బట్టి మనం బ్రతకవలసిన అవసరం ఉంది. లేకపోతే ఆ లేఖనాలను బట్టి మనం ఆలోచించవలసిన అవసరము ఉంది. ఇప్పుడు దేవుడు కనాన్ అనేది ఇజ్రాయెల్కి ఇస్తాననేది వాగ్దానం. ఆ వాగ్దానం బట్టి కనాను వాళ్ళు స్వాధీనపరుచుకునే ముందు దేవుడు యెరికో పట్టణం యొక్క స్థితిగతులు తెలుసుకోవాలని ఇద్దరు ఏగుల వారిని పంపించారు. పంపించినప్పుడు అక్కడ రాహాబ్ అనే ఒక స్త్రీ దేవుని ఎడల ఎటువంటి గ్రహింపు ఉందండి? దేవుని ఎడల ఎటువంటి గ్రహింపు ఉంది? ఆ దేశానికి వేగుల వారు వచ్చారని, ఆ వేగుల వారిని చేర్చుకుంటే ఇది రాజుకు తెలిస్తే, దేశ ప్రజలకు తెలిస్తే ఎంత హానో తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. అయినా కూడా వేగుల వారిని చేర్చుకుందంటే ఆవిడలో ఉన్నది ఏంటండి? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? దేవుని గురించిన గ్రహింపు. దేవుని గురించిన గ్రహింపు. యెహోషువ గ్రంథం 2:9 నుండి చూస్తే, యెహోషువ గ్రంథం 2:9 నుండి చూస్తే, ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఏమంటుందండి అవి? అమ్మా ఏమంటుంది? ఆవిడికి దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి గ్రహింపు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అందుకనే వేగుల వారితో చెప్పే మాట ఏంటి? ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు, ఇచ్చేస్తాడనే భయం మా ప్రజలకుండి ధైర్యాన్ని పోయింది అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఒక వ్యక్తికి తన హృదయంలో ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని గురించిన గ్రహింపు. దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి గ్రహింపు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా ఉండే అవకాశము ఉంటుంది. గ్రహింపు లేకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచాడు. అది పేతురు చూశాడు. పేతురు చూసి నేను నడుస్తానన్నాడు. రా అన్నాడు, నడిచాడు. దేన్ని బట్టి మునిగిపోయాడు? గాలిని చూసి భయపడి మునిగిపోయాడు. అంటే ఆయనలో ఏం పోయింది కదా?
కాబట్టి దేవునికి వచ్చినటువంటి సంపూర్ణమైన గ్రహింపు అనేది ఉంటే ధైర్యము ఒక మనిషికి వస్తుంది. ఈరోజు మనం ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నామంటే మన జీవితానికి ఆధారం ఎవరని? మనల్ని సంరక్షించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు ఎవరని మాటలు అంటాం, కానీ మన అనుభూతిలో, మన హృదయంలో దేవుని గుర్చిన గ్రహింపు ఉంటుందమ్మా? ఉండదు. అందుకే ఈరోజు లోకానికి మనం భయపడతాం. లోకానికి ఈ మూల ఆ మూల, ఈ దశ ఆ దశ, ఈ శిఖనం ఆ శిఖనం, ఈ సమయము ఆ సమయము, ఈరోజు ఆ రోజు, నల్లతాళ్ళు నల్లబొట్లు. ఎందుకు వాటిని మనం నమ్ముతాం? దేవుడు అంటే సంపూర్ణమైన గ్రహింపు లేదు కనుక నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి సమస్తం ఇచ్చేది దేవుడని సంపూర్ణమైన గ్రహింపు లేదు కనుక లోకంలో ఉన్న ప్రతిదీ మనం నమ్మేస్తాం. లోకంలో చెప్పే ప్రతి మాట మన పరిస్థితులకు భయపడలా, రాజులకు భయపడలా, దేశ ప్రజలకు భయపడలా. ఎవరికి భయపడ్డది? దేవునికి భయపడ్డది. ధైర్యం తెచ్చుకునే వేగిల వారిని చేర్చుకుంది. కనుక ఈరోజు దేవుడా 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 అని అనుకుంటేనే ఇట్లా ఉన్నాం, నడుస్తూ ఉంటాం. ఏదనుకుంటూ వెళ్తే మనము ధైర్యంగా వెళ్ళగలం. దేవుడా 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 అనుకుంటూ వెళ్ళిపోతారు కదా. అమ్మో ఇక్కడ ఏదో ఉందట, అమ్మో ఇక్కడ ఏదో ఉందట, అమ్మో ఇక్కడ ఏదో ఉందట అని అనుకుంటే భయంతోనే ఏ సౌండ్ వచ్చినా గుండె ఆగిపోద్ది. ఏ సౌండ్ వచ్చినా గుండె ఆగిపోద్ది. కనుక ధైర్యం అనేది ఎలా వస్తుందంటే దేవునికి వచ్చిన సంపూర్ణమైన గ్రహింపు ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తికి ధైర్యంగా ఉంటారు. జీవితంలో ఏదైనా సంభవించవచ్చు, జీవితంలో ఏదైనా సంభవించవచ్చు. వాటిలో నుండి కాపాడేది ఎవరు? వాటిలో నుంచి తప్పించేది ఎవరు? దేవుడే కదా. ఆ గ్రహింపు ఉంటే ఒక వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఇంక రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనకు ధైర్యం ఇస్తుందట. ఎఫెసీ పత్రిక 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఎవరి యందు విశ్వాసం? క్రీస్తునందులు. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఏం సంభవిస్తుందట? మనకి ధైర్యము, నిర్భయమైన ప్రవేశము దొరికిద్ది అని అంటున్నాడు. కనుక యేసుక్రీస్తుని విశ్వసించాం. యేసుక్రీస్తుని బట్టి వచ్చినటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు కానీ, హింసలు కానీ, శ్రమలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ వచ్చినప్పుడు మనకి ధైర్యం ఉందా? ధైర్యంతో వాటిని ఎదుర్కొనే శక్తి ఉందా మనకి? ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఏమవుద్ది? ధైర్యం అంటారు. ఎలా బ్రతుకుతాం, ఏం బ్రతుకుతాం, ఏం చేస్తాం, పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల్ని ఎవరు చూస్తారు, కష్టాలు వస్తే ఎలాగా, ఇబ్బందులు వస్తే ఎలాగా, వ్యాధులు వస్తే ఎలాగా, ఎవరు మనల్ని ఆదుకుంటారు, ఎవరు మనల్ని సాయం చేస్తారు అని భయపడతాం. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పౌలు శీలను చితగొట్టి చెరసాలు వేసేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమైంది? విడుదల కలిగిందా లేదా? వ్యాధులతో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేశారు, స్వస్థపరచబడ్డారా లేదా? స్వస్థపరచబడ్డారా లేదా? అలాగే ఎన్నో 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 ఆపదల్లో నుంచి కాపాడింది వాళ్ళే కదా, వాళ్ళే కదా. మరి ఆ విశ్వాసం ఉంటే ఒక వ్యక్తి ఎలాగుంటాడు? ఒక వ్యక్తి ఎలాగుంటాడండి? ధైర్యంగా ఉంటాడా ఉండడా? ధైర్యంగా ఉంటాడు. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్ ధైర్యము వస్తుందా రాదా? వస్తుంది. అలాగే మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ధైర్యాన్ని కలిగిస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ పిరిగితనముది కాదు, శక్తి గలది అంటున్నాడు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము, 2 తిమోతి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. కనుక దేవుడు మనకిచ్చే ఆత్మ ఎటువంటి వాడు? శక్తి కలిగినటువంటి వాడు, పిరికితనం గల ఆత్మ కాదు. కనుక ఆత్మచేత నడిపించబడుతున్న మనము పిరికితనం గలవారమా, ధైర్యం గలవారమా? ఒకవేళ పిరికితనంతో ఉన్నామంటే మనల్ని ఎవరు నడిపించట్లేదని, ఎవరు నడిపించట్లేదని? ఆత్మ మనల్ని నడిపించట్లేదని అర్థం. అంటే ఆత్మ మనలో లేదని అర్థం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంటే 30-31 వచనాల్లో చూస్తే రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అదే అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రతికూలంగా ఉన్నాయి. ఎలాగా? దేవుని వాక్యం బోధించలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, బెదిరిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని బోధించే ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తే ఏం చేశాడండి? ఏం జరిగిందండి? ఏం జరిగింది? పరిశుద్ధాత్మతో, వారు పరిశుద్ధాత్మతో నిండుకొని వారే దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించిరి. రోజు మనం ధైర్యం చేయడం బ్రతుకుతున్నామంటే, మనలో ధైర్యం లేదంటే దానికి కారణం ఏంటి? మనలో ఆత్మ లేడని, మనం ఆత్మచేత నడిపించబడటం లేదని, ధైర్యంగా మనము బ్రతకలేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు అపోస్తలులైన పౌలు ఉన్నారు. ఆయనకేదో శరీరంలో బలహీనత ఉందంట. ఆ శరీర బలహీనత కోసం ప్రార్థన చేశాడట. అప్పుడు ప్రభు ఏమన్నాడంట? నా కృప నీకు చాలు, నీ బలహీనతలు ఏంది నా శక్తి పరిపూర్ణమవుద్ది అన్నప్పుడు పౌలు యొక్క అనుభూతి ఏంటమ్మా? పౌలు యొక్క అనుభూతి ఏంటి? ఒకవేళ నీ శక్తి నా బలహీనతలో పరిపూర్ణమైతే నేను వాటి అందే సంతోషిస్తున్నాను అని అన్నాడు. అంటే ధైర్యమా, భయమా? అది పరిశుద్ధాత్మ నడిపింది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకుని ఉంటే, పరిశుద్ధాత్మతో నడిపించబడితే ఆ వ్యక్తి తన జీవితంలో ఏమి సంభవించినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలడు, నిలబడగలడు. పరిస్థితులు చలించడు.
పరిస్థితులు చూసి భయపడ్డు, పరిస్థితులకి దిగులు పడ్డు. కనుక ఒక విశ్వాసి హృదయంలో ధైర్యం ఎలాగొస్తుంది అంటే దేవుని గురించిన సంపూర్ణ గ్రహింపు, యేసుక్రీస్తునందు విశ్వాసం. 3 పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండటం. దీన్ని బట్టి ఒక వ్యక్తి ధైర్యంగా ఉండగలడు. కనుక మన జీవితంలో దేనికైనా ఏ పనైనా ఏ పరిస్థితి అయినా దేనికైనా ఏకైక మార్గము ప్రార్థనే. ఆ ప్రార్థనలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. నా స్థితి ఇది, నాకు సహాయం చేసేవాడు నువ్వే, కాపాడేవాడు నువ్వే అని విజ్ఞాపన మన పక్షంగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. సర్వశక్తిమంతుడకు దేవుడు నీతో ఉన్నాడు, నీకేం భయమయ్యా? ఉంటాయి, జరుగుతాయి, వాడి గురించి నీకెందుకు ఆలోచన, చూసుకునేది వాళ్ళు కదా అని పరిశుద్ధాత్మ మనల్ని ధైర్యంగా నడిపిస్తాడు. కనుక ఈరోజు ఒక విశ్వాసిగా మనం ఆలోచించేది, నేను ధైర్యంగా బ్రతుకుతున్నానా, భయంతో బ్రతుకుతున్నానా, ఎలా బ్రతుకుతున్నాను అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. ఒకవేళ మనము భయంతో బ్రతుకుతున్నామంటే దానికి కారణం పిరికితనంతో ఉన్నామంటే దానికి కారణం మనలో ఆత్మ లేడోనండి, మనం ఆత్మ చేత నడిపించబడట్లేదోనండి. అప్పుడు ధైర్యం కలిగినటువంటి విశ్వాసి ఎటువంటి వైఖరితో ఉండాలి అని అంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యాన్ని ఎప్పుడు దేవుని గురించినటువంటి గ్రహింపు ఉంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ తోడుంది, వాటి వల్ల మనకు ధైర్యం కలిగింది, మనం ధైర్యంగా ఉన్నాం. కనుక ఆ ధైర్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అంటే మన జీవితం అంతం వరకు, మనం మరణమయ్యే వరకు కూడా ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏమి సంభవించినా హెబ్రీల్లో వారు విశ్వాసులైనప్పుడు దేవుని కొరకు చాలా బలంగా పనిచేశారు. వారు నమ్మిన దాని కొరకు చాలా గొప్ప పోరాటం పోరాడారు. కానీ కాలానుగుణంగా ఏమైపోయింది? ధైర్యాన్ని కోల్పోయారు. కాబట్టి మీకు పూర్వమైతే ఆ ధైర్యం ఉంది, ఆ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు, అనే విషయం చెప్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 నుండి చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 నుండి చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరొక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారులైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకుంటురి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అంటే వాళ్ళు ఆశ అంతా కోల్పోయారు, అనేక శ్రమలు పడ్డారు, అనేక బాధలను అనుభవించారు. బాధలను అనుభవించిన వారితో కూడా పాలువారై ఉండి తమకున్నటువంటి ఆస్తి అంతా కోల్పోవడానికి ఒప్పుకున్నారు. ఏముంటే వారు అలాగ వ్యవహరించగలిగారు, ఏముంటే వాళ్ళు అలా ప్రవర్తించగలిగారు అంటే ధైర్యం బట్టి వాళ్ళు అనేక శ్రమలతో పోరాడారు. వాళ్ళ ఆస్తిని కోల్పోవడానికి కూడా వారు సిద్ధపడ్డారు.
ఏం చేసింది? ధైర్యం. దానికి ఏం చేయాలంటున్నాడు? ఆ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. ఒకవేళ విడిచిపెట్టేస్తే బహుమానం పోద్ది. ఆ ధైర్యాన్ని మీరు కొనసాగిస్తే, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే గొప్ప బహుమానం ఉంది. ఒక విశ్వాసకి అది అర్థమైతే, ఒక విశ్వాసకి అది అర్థమైతే ధైర్యాన్ని విడిచిపెడతాడా? ధైర్యాన్ని విడిచిపెడతాడా? ఇప్పుడు నాకు హెల్త్ బాగలేదు, స్వస్థమో బ్రతుకుతామో తెలియదు. అనేక మంది అంటున్నారు, అనే బ్రదరు మీకు రావడం ఏంటండి, మీరు ఎంత మంచోలో, ఎంతమందికి సహాయం చేశారో, ఎంత సేవ చేశారో, మీలాంటి వాళ్ళకి రావడం ఏంటి బ్రదరు, మీలాంటి వాళ్ళకి రావడం ఏంటి బ్రదరు అని అందరూ తెలిసిన అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. డ్యూటీలో కూడా, చిన్నయ్య నీకు రావడం ఏంటి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఏది కూడా తినవు, ఏది తాగవు, నీకు రావడం ఏంటని. నేను ప్రారంభించినప్పుడు ఎటువంటి ధైర్యం ఉందో ఈరోజు కూడా అదే ధైర్యం ఉండాలి. ఏమవుద్ది? పోతుంది, చెప్పండి, ప్రాణం పోద్ది. అంతకన్నా ఇంక జరిగేది ఏముంది? ప్రాణం పోతే ఏంటో వచ్చే బహుమానం ఏంటండి? దేవుని రాజ్యం. అంతకన్నా గొప్పది ఏముంది? నాకు వృద్ధాప్యం వచ్చి కాళ్ళు కీళ్ళు నడవకుండా ఇంత వేగం నాకు దేవుని రాజ్యం దేవుడు ఇచ్చేస్తున్నాడా? ఆగ్రహింపు ఉంటే గుండెంత ధైర్యం ఉంటుంది. నాకెందుకు వచ్చింది, నేనేం చేశాను, దేవుడు ఎలా చేయడు నన్ను. ఏడుతూ కూర్చోవాలి, మనం ఎలాగైతే ప్రారంభించామో ఈరోజు వరకు అదే ప్రారంభం. నాకున్న ధైర్యం కానీ, నాకున్న పరిస్థితి కానీ సహోదరులు అందరూ అంటున్నారు, బ్రదరు ఎందుకంటే కష్టపడినంత వరకు కష్టపడ్డారు, తిరిగారు కదా బ్రదర్, రెస్ట్ తీసుకోండి బ్రదరు, ఎందుకు బ్రదరు అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము అని ప్రాంతం చెప్తున్నారు. మంచిదే, నేను ఏది ప్రారంభించానో చనిపోయే వరకు అదే కొనసాగించాలని నా ఉద్దేశం. అది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఎటు కదలకుండా ఇంట్లో అలా రూమ్లో కూర్చొని అలాగుంటే మానసికంగా కృంగిపోతాం. దేవుని మాటలు చెప్తూ అలా వెళ్ళిపోతే చాలు. అమ్మ నాయన బాబు దేవుడు అనుకుని మూల కూర్చొని పడుకొని మంచం మీద అలాగుంటే ఉపయోగం ఏముంది? అమ్మ ఏముంది? మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఒక విశ్వాసి తన జీవితంలో ఏమైనా సంభవించవచ్చు కదా. నా జీవితంలో ఎన్నో సందర్భాలు పాడి ఉంటాను. శరీరం కృషించినా నేను వెనుకకు నడవను, నేను యేసుతో సాగుతునని, యేసు చాలునని పాడతాం కదా, యేసు చాలునని. శరీరం కృషించినా నాకు యేసు చాలును. మరి కృషిస్తే కనుక విశ్వాస వైఖరి ఎలా ఉండాలంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏదైనా సంభవించవచ్చు. నాకే సంభవించిందా? ఎంతోమంది విశ్వాసులకి, భక్తులకి, నీతిమంతులకి జరిగింది. దేవుడు వాళ్ళని కాపాడాడు. ఆయనకు ఉపయోగపడితే నన్ను కాపాడుతాడు, లేదనుకుంటే పిలుస్తాడు. ఇంక నువ్వు శ్రమ పడింది చాలురా బాబు, ఇంక అవసరం లేదు, వచ్చేసానంటే వెళ్తాం. ఉండాలంటే ఉంటాం. ఉన్నది ఆయన చేతుల్లో. ఆ ధైర్యాన్ని మనము విడిచి పెట్టకూడదు. అలాగే రెండో విషయం ఏంటంటే ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధైర్యాన్ని మనము తెచ్చుకోవాలి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును జయించి ఉన్నానెను. అదండి. అంటే ఒక విశ్వాస వైఖరి ఎలా ఉండాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అంటే లోకంలో ఉన్న పరిస్థితులు మనకు భయాన్ని కలిగిస్తాయి. భయాన్ని కలిగిస్తాయి. 2 కొరింథీ పత్రిక 7 అధ్యాయము 2 కొరింథీ పత్రిక 7 అధ్యాయంలో 2వ వచనం నుంచి చదివేది. 5వ వచనం నుంచి చదవండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. అదండి. అంటే లోకములో మనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మనకు భయాన్ని కలిగిస్తాయి. భయాన్ని కలిగిస్తాయి. కలిగించినప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఉన్నాడు కదా ఆదరించేవాడు, దేవుడు ఉన్నాడు కదా ఆదరించేవాడు అని ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడిని మర్చిపోతే, దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోతే, విశ్వాసులకి దేవుడు కాపాడినటువంటి పరిస్థితులు మర్చిపోతే ఆటోమేటిక్ భయపడిపోతాం, కుమిలిపోతాం. లోక పద్ధతుల్ని ఆలోచించి మనము లోకానుసారంగా బ్రతకడానికి తెగిస్తాం. ఈరోజు కష్టం వచ్చింది, లేదా ఒక వ్యాధి వచ్చింది, లేకపోతే ఇంకేదైనా వచ్చింది, లేకపోతే ఒక అందం ఉంది, ఇవన్నీ పోతాయని నల్లతాడు కట్టేస్తే, నల్లబొట్లు పెట్టేస్తే, కోడి పిల్ల పిసికెత్తే ధైర్యం తెచ్చుకున్నామా, ధైర్యం పోగొట్టుకున్నామా? అమ్మా, ధైర్యం తెచ్చుకున్నామా, ధైర్యం పోగొట్టుకున్నామా? మనకు ఒకసారి మనం ఆలోచించాలి. మనం ధైర్యం తెచ్చుకుంటున్నామా, ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నామా? ధైర్యం తెచ్చుకోవట్లేదంటే మనకు అర్థం ఏంటంటే మన వాక్యాన్ని నమ్మట్లేదు. వాక్యాన్ని నమ్మట్లేదు. అందుకే మనలో ధైర్యము లేకుండా ఉంటున్నాం. పరిస్థితులకి భయపడుతూ ఉన్నాం, పరిస్థితులకి చెల్లిస్తూ ఉన్నాం. నాకు రెండు నెలల నుంచి రిపోర్ట్ 2 నెలల నుంచి అవుతూ ఉంది. అందరికీ అంగర పెట్టేస్తున్నారు. బ్రదర్ స్ప్రెడ్ అయిపోతుందేమో, స్ప్రెడ్ అయిపోతున్నా, డిలే అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుందని. నేను ధైర్యంగా ఉన్నా. చేసేది ఆయన ఏమవుతుందో చూద్దాం. ధైర్యం మనం తెచ్చుకోవాలి. నా కృప నీకు చాలయ్యా, నీకు ఆ బలహీనత ఉన్నాయి, నీకేంటి ప్రాబ్లం? నువ్వు వచ్చిన పేరు మీద వాక్యం చెప్తావా? నేను మాట్లాడిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి పని చేస్తావా? నీతో నేను ఉంటాను. నీ రోగం నీకేం చేస్తుంది అని పౌలు గారితో మాట్లాడిన దేవుడు. నిజంగా మనం అది విశ్వసిస్తే ధైర్యం తెచ్చుకుంటామా, ధైర్యం పోగొట్టుకుంటామా? ఏం చేస్తామండి? ధైర్యంతో, గుండె నిండా ధైర్యంతో మనము ఉంటాం. పరిస్థితులు ఏమైనా కానీ ఏం జరగను చూడాలా. అది అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది కనుక ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకంటే లోకములో నేను శ్రమ అనుభవించాను, లోకాన్ని జయించాను. కనుక మీరు లోకాన్ని జయించాలంటే మీకు కలిగే శ్రమల్లో ధైర్యం అవసరం. మీకు కలిగే శ్రమల్లో ధైర్యం అవసరం. ధైర్యాన్ని తెచ్చుకోండి. దేన్ని బట్టి? ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. అంటే యేసుక్రీస్తు కలిగినటువంటి శ్రమలా మనకి యేసుక్రీస్తుని కలిగినటువంటి శ్రమలా మనకి లేవు కదా. మరి ఆయన లోకాన్ని జయించాడు. మరి మనం ప్రతిదానికి తలొక్కేస్తున్నామంటే
ఇప్పుడు వివాహమైంది, వివాహమై 5 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినంత మాత్రానికి బ్రతుకు వృధా, బ్రతకడమే వేస్తా, దాన్ని వదిలే ఈయన్ని వదిలే నీకు సుఖం లేదని అనే లోకం అంటుంది. మన పిల్లలు కలిగి ఉండాలా లేదనేది సంకల్పించేది ఎవరు? దేవుడు. ఆ దేవుడు అర్థమైతే ధైర్యంగా ఉంటారా, కుమిలిపోతారా? ధైర్యంగా ఉంటారా, మనుషులు క్షీణించిపోతారా? ఒకసారి మనం ఆలోచించాలి. వృద్ధాప్యం వరకు బిడ్డలు కనలేనటువంటి వారు బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, మాకు ఇస్తాడు. ఆ ధైర్యాన్ని బట్టి కృంగిపోతారా, సంతోషంతో ఉంటారా? భర్త అంటే శాతకాండ లాంటి వాడిగా చూస్తారా? భార్య అంటే పనికిమాలిదని చూస్తారా? ఈరోజు లోకంలో పరిస్థితులు దేవుని గూర్చిన గ్రహింపు లేక, దేవుని కార్యాలు గౌరవించక ఈరోజు మనుషులు ఉన్న ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు. చరిత్రను బట్టి దేవుడు ఎవరికి ఎలా చేశాడో ఆ ధైర్యం మనకు ఉండాలి. ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబు కలిగినటువంటి కష్టమా భూమి మీద ఎవరికైనా కలిగిందా? ఏమ్మా, యోబు కలిగినటువంటి కష్టం భూమి మీద ఏ మనిషికైనా కలిగిందా? యోబుని కాపాడలేదా దేవుడు? యోబుని కాపాడలేడా? మనలో వదిలేస్తాడా దేవుడు? నిజంగా అది మనకి నమ్మకం ఉంటే మన హృదయం ఏమవుద్ది? ధైర్యంతో నిండుద్ది. ధైర్యంతో నిండుద్ది. ఈరోజు ఆగ్రహింపు లేకపోతే ప్రతిదానికి భయపడి మనకు ఒకసారి ఆలోచించాలి. మనకి ధైర్యం ఉందా, భయం ఉందా? దేంతో మనం బ్రతుకుతున్నాం? ఏం దేవుడు మాకు ఈ కష్టాలు ఏంటి, ఏ దేవుడు నమ్ముకున్నామో అని అన్నామంటే ధైర్యాన్ని వదిలేసిన వాళ్ళమా, ధైర్యం కలిగినటువంటి వారమా? ఆ ధైర్యం ఉంది కనుకనే ఏంట్రా బాబు నా రోగాన్ని తీసేమని ప్రార్థన చేస్తే నా కృప చాలు అంటాడేంటి ఈయన అని అన్నాడా పౌలు గారు? అలాగైతే నాకు వాటి వద్ద నాకు సంతోషం అంటున్నాడు. అది ధైర్యం తెచ్చుకోవడం అంటే. నేను మా సంఘంలో కానీ ఎవరికైనా కూడా తెలిసిన ఎవరికి కూడా నా ఆరోగ్యం బాగుపడాలని ఎవరికి కూడా ప్రార్థన చేయమనలా. కావాలంటే మా సంఘం వచ్చి మీరు అడగండి, సహోదరులు వచ్చి అడగండి. నా ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థన చేయొద్దు, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రార్థన చేయండి. నా కుటుంబం విశ్వాసంలో బలహీనంగా ఉండకుండా ప్రార్థన చేయండి. ఆ పరిసరికి దూరం కాకుండా ఉండేటట్లు ప్రార్థన చేయండి. వచ్చింది పోతుంది, దాని గురించి ప్రార్థన చేయడం ఎందుకు? దేవుడిని అవమానించడం అవుద్ది. నా ఫీలింగ్ అది. అందుకే ఎవరి గురించి అయినా సరే ఎవరి నా కోసం ప్రార్థన చేయండి అని అడగట్లా. ఇచ్చింది ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు కదా. అందులో ఏం ఉద్దేశం ఉందో మనకు తెలియదు. తీసేయాలని అడిగితే నాకు దేవుడు అంటే నమ్మకం లేదని, అది నా ఫీలింగ్. అందుకే దీనికోసం ప్రార్థన చేయండి అని ఎవరికి అడగల. శ్రమలు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం బలహీనం అవుద్ది. కనుక విశ్వాసం బలహీనం కాకూడదు. ఆ విశ్వాసం కాపాడుకోవాలని ప్రార్థన చేయండి అని అడుగుతున్నా. ధైర్యం తెచ్చుకోవాలి. ఒక విశ్వాసం వైఖరి ఏంటంటే ధైర్యం తెచ్చుకుంటాడు. దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి దేవుడు ఆ కాలాల్లో ఆయా విశ్వాసులకి, ఆ భక్తులకి దేవుడు ఎలా కాపాడాడో మనల్ని కాపాడుతాడు. దానికి అడగవలసిన పని లేదు. మనం ఏం చేయాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా అన్నీ
వస్తాయి. మనకి ఏదైనా బాధ కలగ బెదరు ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, చాలా బాధగా ఉందండి. నేను అనుకుంటాను, దేవుడు అంటే వీళ్ళకి అర్థం కాలేదేమో, దేవుడు అంటే వీళ్ళకి అర్థము కాలేదేమో అనుకుంటా. నేనైతే ఎవరికి నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి అని ఇప్పటి వరకు ఎవరికి అడగల, చెప్పలేదు కూడా. మా సంఘంలో కూడా చెప్పింది అదే, నేను నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయొద్దు, మీరు నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన చేయండి. ఆ ధైర్యం తెచ్చుకోవాలి. ఒక విశ్వాస వైఖరి ఎలా ఉండాలి? ధైర్యము తెచ్చుకోవాలి. అప్పుడు అటువంటి ధైర్యంతో ఉన్న వ్యక్తి ఏమవుతాడు? ఆ వ్యక్తి ఏమవుతాడు? ఇతరులకు ధైర్యపరుస్తాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 5:14. మొదట తెస్సలోనిక రాసిన పత్రిక 5:14. అపోస్తలైన పౌలు తెస్సలోనికకు రాసిన మొదట పత్రిక 5:14. సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అదండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యం చెందినటువంటి వారిని ధైర్యపరచాలి. ఎవరు ధైర్యపరిస్తే ధైర్యం చెందినటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు. ఎవరమ్మా? ఒడ్డు మీద ఉన్నాడు, ఒడ్డు మీద ఉన్నప్పుడు మాట్లాడితే ఎవడన్నా మీరు ఒడ్డు మీద ఉన్నారండి, మీరు అలాగే మాట్లాడతారు. దిగితే తెలిస్తే దాని లోతు ఏంటోనండి కదా. చెప్పినటువంటి మాటల మీద ఒక వ్యక్తికి ధైర్యంగా ఉండదు. మరి ఎవరు లోతులో మునిగినటువంటి వాడు మునుగుతున్నటువంటి వాడికి చెప్తే ధైర్యం ఉంటుంది అది కదా. ఉంటుందా ఉండదా? అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:8. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుతుమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించెను. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అంటే మేము చనిపోతామనేటువంటి నమ్మకం మాకైతే ఉంది. కానీ మీరందరూ ప్రార్థన చేశారు కనుక మీ ప్రార్థన బట్టి దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. అటువంటి శ్రమల్లో దేవుడు మమ్మల్ని బ్రతికించాడు కనుక ఎందుకు బ్రతికించాడు? ఇటువంటి శ్రమలు ఎవరైనా పొందితే వాళ్ళని ఆదరించడానికి దేవుడు మమ్మల్ని బ్రతికించాడు అనే విషయాన్ని 5వ వచనం నుండి కూడా చెప్తూ ఉన్నారు. 4వ వచనంలో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. అంటే దేవుడు శ్రమల్లో మమ్మల్ని ఆదరించాడు. ఎందుకు ఆదరించాడు? శ్రమల్లో ఉన్నటువంటి వారిని మేము ఆదరించడానికి, శక్తి కలిగి ఉండడానికి దేవుడు మమ్మల్ని ఆదరించాడు అనే విషయాన్ని చెప్తాడు. అంటే యేసుక్రీస్తుని బట్టి శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్లో దేవుడు మమ్మల్ని ఆదరించాడు కనుక మీకు శ్రమలు వచ్చాయి, దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు. అప్పుడు శ్రమల్లో ఉన్నటువంటి వారు ఏమవుతారు? ధైర్యంగా ఉంటారా? కుమిలిపోతారా?
కనుక ధైర్యం చెందినటువంటి వారిని ధైర్యపరచండి. నాకు ఇలా తెలియగానే సంఘంలో చాలామంది చాలా బాధకి దుఃఖానికి లోనయ్యారు అవుతూ ఉన్నారు. నేను ఒక 3 పాఠాలు చెప్పాను. విశ్వాసాన్ని రుజువుపరుచుకోవాలి, విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి, విశ్వాస స్థాయికి సంబంధించి ఒక 3 పాఠాలు చెప్పాను. ఆ 3 పాఠాలు విన్న తర్వాత వాళ్ళు చాలా ధైర్యం వచ్చేసింది. బ్రదర్ ఎంత కష్టంలో ఉన్నా కూడా ఇలాంటిగా చెప్పగలుగుతున్నారు, ఇలా మాట్లాడగలుగుతున్నారు. బ్రదర్ గురించి మనం బాధపడుతున్నాం కానీ బ్రదరే మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఎవరైనా సరే మీకేం చెప్పగలమంటే మీరు ఎంతో ధైర్యంగా ఉన్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు అనేది. మనకు ధైర్యించేదేవాడిని ధైర్యము. ఈరోజు దేవుడు నాకు ఇదని ఇచ్చాడంటే నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాను, ఎంతోమందికి చెప్తా ఉన్నాను, ఎంతోమంది నమ్ముతున్నారు. అటువంటి వాళ్ళు ధైర్యపరచాలేమో. నాకు వచ్చింది దేవుడు నన్ను కాపాడాడు, మిమ్మల్ని కాపాడతాడు, దేనికి మీరు భయపడొద్దు, దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి అని దేవుని యొక్క మహాశక్తిని చెప్పాలని దేవుడు అనుమతించాడేమో. లేదు నేను దేవుని నమ్ముకున్నాను, పాపభూష్యమైనటువంటి ఈ లోకంలో రేపేమి సంభవిస్తుందో అనే వేదంతో బ్రతికే కంటే నీ సేవక సార్లు నా దగ్గరకు వచ్చి హ్యాపీగా ఉండు అని దేవుడు పిలుస్తాడేమో. ఒకవేళ వెళ్ళిపోతే దేవుడు అటువంటి విశ్రాంతిలోకి నన్ను ఆహ్వానించాడేమో. అటువంటి ధైర్యంతో బ్రతుకుతున్నా. ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం జరుగుతుంది, లేకపోతే ఇజ్రాయిల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది, అమెరికా ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రపంచంలో పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏం సంభవిస్తుందో, మన దేశం మీద పడిపోద్దేమో, మనమేమైపోతామో, భవిష్యత్తులో ధరలు పెరిగిపోతాయట, ఎలా బతుకుతామని భయంతో బతుకుతున్న పరిస్థితులు. ఇంకా ప్రపంచం ఎలా మారుతుందో, కాలం ఎలా మారిపోద్దో, పరిస్థితులు ఎలా ఉంటాయనో భయంతో ఆ బతికి నీకెందుకు రా, వచ్చారా బాబు అని ఒకవేళ దేవుడు పిలుస్తున్నాడేమో. అలాగ పిల్లడానికి దేవుడు ఇలాగ అనుమతించాడేమో. అది ఒక విశ్వాసకి ఆలోచన ఉండాలి. అప్పుడు ఆ ధైర్యం చెందినటువంటి వారిని ధైర్యపరిచే అవకాశం ఉంది, దేవుడు కాపాడుతాడు. ఒకవేళ పిలుచుకున్నాడా, మహోన్నతమైనటువంటి దేవుని రాజ్యంకి వెళ్తాం, భయం ఎందుకు? ధైర్యించే వారిని ధైర్యపరచాలి. కనుక ఒక విశ్వాసకి ధైర్యం విషయంలో ఉండవలసిన వైఖరి అది. ఈరోజు ధైర్యాన్ని విడిచిపెడుతున్నామా, ధైర్యాన్ని తెచ్చుకుంటున్నామా? మనము ధైర్యం చేయనటువంటి వారిని ధైర్యపరుస్తున్నామా? సార్ ఆలోచించాలి, సార్ మనం ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవమైనప్పుడు కూడా ఇంకా ముహూర్తాలు పోలేదు, రోజులు పోలేదు, శకునాలు పోలేదు, పసుపు పోలేదు, మంగళ స్నానాలు పోలేదు, రకరకాల పద్ధతులన్నీ పోవట్లేదంటే ఒకసారి ఆలోచించాలి. దాసుల గారు ఇప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడు పొయ్యేమో ఈశైన్యమో అయిపోయినా పొయ్యి పెడతా ఉంటారు, కానీ నేను ఆగ్నేయం వైపు పెట్టాను, నా పొయ్యి ఇటు ఉంటుంది. ఈరోజు వరకు నాకు నా వంట విషం కాలేదు, ఆ తిన్న ఆహారాన్ని బట్టి మేము అనారోగ్యం పాలు కాలేదు అని విషయం చెప్తాను. ధైర్యం చేయనటువంటి ఈ మూల పొయ్యి పెట్టారా, ఈ మూలను బీరువా పెట్టారా, ఈ మూలని ఇది పెట్టారా. ధైర్యం చేయనటువంటి వారిని ధైర్యపరచాలి. ఎవరు పరుస్తారు ధైర్యం? శ్రమల్లో ఉన్నవాడు ఆ శ్రమల్లో ధైర్యంగా ఉంటేనే శ్రమల్లో ఉన్నటువంటి వారిని ధైర్యపరుస్తాడు. లేకపోతే
మన మాటలు గాలి మాటలు అయిపోతాయి. ఇంతకాలం మీకు చెప్పాను, ఇప్పుడు నాకు వచ్చింది, నేను భయపడిపో మొదలుపడిపోతే దేవుడేమంటాడు, ఓరి వేషధారి, గొప్ప వేషం వేసావురా నువ్వు, గొప్ప గొప్ప కబుర్లు చెప్పి నీకివ్వగానే అన్నీ వదిలేసావా? నీకు దేవుని రాజ్యం కావాలా? నీకు దేవుని రాజ్యం ఉందని చెప్తావా? అంటాడా అంట దేవుడు? అంటాడా అందమ్మా? అంటాడు. కనుక విశ్వాస వైఖరి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మనిషికి ఎప్పుడూ ప్రతికూలమే బ్రతకంతా. ఆ పరిస్థితులు బట్టి ధైర్యాన్ని కోల్పోతాడు. కానీ మా దేవుని యొక్క మహాశక్తిని బట్టి ధైర్యపరచాలంట. అందుకే 1 కొరింథీ పత్రిక 2:4-5 మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అంటాడు. మనుషులు తమ జ్ఞానాన్ని బట్టి ఏదైనా మాట్లాడతారు. నాకు రాగానే మా వాళ్ళు అందరూ రాయివెల్లూరు వెళ్ళిపోవాలి, మంచి ట్రీట్మెంట్ అక్కడికి వెళ్ళిపోవాలని. నాకు అసలు రాయివెల్లూరు అసలే లేదు. నా విశ్వాసం దేవుడు బాగు చేయాలంటే మంచినీళ్ళతో కూడా బాగు చేస్తాడు. ఒకవేళ దేవుడు బాగు చేయలేదని అంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు. ఒక నపుంసకుడు, కుష్టి వ్యాధి గల నపుంసకుడు వెళ్ళిన యోర్దాను నదిలో వెళ్ళి మునగయ్యానంటే నమ్మలే ఆయన. తర్వాత ఎవరో మంచి చెప్తే ఇల్లు విన్నాడు, ఆ నీటిలో మునిగి స్వస్థపరచబడ్డాడు. మరి ఆయన చేసిన దేవుడు, ఆయన ఒక విగ్రహారాధికుడు. ఆ విగ్రహారాధికుడు అయినటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి ఒక మాటను బట్టి స్వస్థపరిచిన దేవుడు మనల్ని వదిలేస్తాడా? ధైర్యం చెందిన వారిని ధైర్యపరచాలి. మనం హాస్పిటల్ డాక్టర్లని దాన్ని చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మహాశక్తిని అంటే కంటిలో ఒక నలక పడితేనే కన్ను విలవిలలాడిపోతుంది కదా. అటువంటి కంటికి బూడి తీసి ఉమ్ము వేసి ఆ బూడిదని కళ్ళకి పెట్టి స్వస్థపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు. అంటే బూడి ద్వారా స్వస్థపరిచినటువంటి వాడు. దేవుడు బాగు చేయాలంటే దేని ద్వారానే సరే బాగు చేస్తాడు. దేవుని యొక్క శక్తిని విశ్వసించాలి. మనకున్న అందుబాటులో ఉన్నటువంటి సోర్సెస్ ఏంటో మన ప్రార్థనా పూర్వకంగా వాటిని వినియోగించుకోవాలి. అక్కడికి వెళ్ళవలసిందండి, ఇక్కడికి వెళ్ళవలసిందండి, అక్కడికి వెళ్తే బాగున్నా. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ పోయి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మనకి వినయానందం గారు రాయివెల్లూరు ప్రాణం పోగొట్టుకుని వచ్చారు. నా కొలీగ్ ఫ్రెండ్ రాయివెల్లూరు పోగొట్టుకునే వచ్చారు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వెళ్ళి రాయివీరులో అక్కడ జరిగిన ట్రీట్మెంట్ విధానాన్ని బట్టి చెప్పబెట్టుకొని వచ్చేసారు. కనుక సర్వశక్తి గల దేవుడు మన తండ్రి. ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన చేసిన కార్యాలను మనము గౌరవించాలి, చూడాలంటే. ఆ ధైర్యాన్ని బట్టి బ్రతకాలి. ధైర్యం చెందినటువంటి ధైర్య పరచాలి. ఇప్పుడు నాకు 58 సంవత్సరాలు నడుస్తూ ఉంది. ఇంక నేనేం చేయాలి జీవితంలో? నేనేం చేయాలి దేవునికి? నేను ఏం చేయగలను? లోకాన్ని బట్టి ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఏమైనా సమయం ఇస్తే దేవుని కొరకే. ఆయన కొరకు నేను ఆలోచించినప్పుడు ఆయన నా గురించి ఆలోచిస్తాడు. అందరము కూడా దేవుని కొరకు మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని ఆదరించేవాడు. దీనిని ఆదరించే దేవుడు మమ్మల్ని ఆదరించనని ఆయన చెప్తా ఉన్నాడు. మనం మాట్లాడుతున్నాం దీనులను దేవుడు లేవనెత్తుతాడని కదా. దేవుడు దీనుల్ని లేవనెత్తుతాడని. కనుక
మనం ఎప్పుడు ధైర్యంగా ఉండవలసిన అవసరము ఉంది. ఎందుకంటే మనం ధైర్యపరచాలి, ధైర్యపరచాలి, ధైర్యపరచాలి. మొన్న ఒక సోదరుడికి బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నాను, వెళ్ళాను. నేను ఫోన్ చేశాను, బ్రదరు ఈ పరిస్థితిలో కూడా మీరు నా కోసం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు బ్రదర్, చాలా ధైర్యంగా ఉంది బ్రదర్ అని. కాబట్టి విశ్వాసి ధైర్యం చెందిన వాడిని ధైర్యపరచాలి. ఇంకా మూడోది ఏంటంటే ధైర్యం కలిగినటువంటి విశ్వాసి ఎలా జీవిస్తాడు? శ్రమల్లో సంతోషిస్తాడు, శ్రమల్లో సంతోషిస్తాడు, హింసలో ఆనందిస్తాడు, హింసల్లో ఆనందిస్తాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇందాక మనం చూసాం, ఈ శ్రమలోనే నేను సంతోషిస్తాను అని అంటున్నాను. అంటే ఒక విశ్వాసి శ్రమల్లో సంతోషిస్తాడు, ఒక విశ్వాసి హింసల్లో ఆనందిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అదండి, ఒక విశ్వాసి ఏం చేస్తాడు? శ్రమల్లో హింసల్లో సంతోషించి ఆనందిస్తాడు. ఒకవేళ మనకు వచ్చినటువంటి శ్రమ నాకే వచ్చిందా, నేనే దొరికానా, నేను దేవుడిని ఎంత నమ్ముకున్నాను, దేవుని పని ఎంత చేశాను, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టాను, దేవుని కొరకు ఎలాగా ఆరాటపడుతున్నాను, నన్నే పట్టుకున్నాడు దేవుడు అని అంటే ఆ విశ్వాసకి అర్థమైందా? ఆ విశ్వాసకి దేవుని యొక్క కార్యాలు అర్థమయ్యిందా? అర్థమైతే సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈరోజు మనుషులకి అది అర్థం కావట్లా. శ్రమలు అనగానే ఏదైనా శ్రమ వచ్చింది అని అంటే, ఏదైనా హింస కలిగిందంటే ఇంక వెంటనే ఏడుపు, ఇంక ప్రార్థనలు ఉండవు, ఇంక దేవుడు ఉండడు, ఇంకేమో ఉండదు. ఎంతకాలం నన్ను ప్రేమించే బంధువులు కానీ ఇంకెవరైనా ఎంతకాలం దేవుడు దేవుడు దేవుడు, ఇప్పుడు చూసిన దేవుడు దేవుడు, ఏడయా దేవుడు, నీలాంటి వాళ్ళకి వీళ్ళకి రావడం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇవి మనల్ని పరిపూర్ణలు చేస్తాయి. మనం ఆయన సంపూర్ణతలోకి నడవటానికి దేవుడు ఫైనల్గా చేసే ఒక గొప్ప కార్యక్రమం. జీవితాంతంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ శరీరాన్ని సుఖపెట్టే కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తే వాడు వధ దినానికి సిద్ధపరుచుకుంటున్నాడు అంటున్నాడు. యాకోబు 5:5లో మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకుంటురి. అదండి, నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు కష్టం లేదు, నాకు బాధ లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు, ఇప్పుడు వరకు నాకు ఏ రోగం లేదు, హాయిగా ఉన్నానంటే ఏం సిద్ధపరుచుకుంటున్నావు? వధ దినానికి, తీర్పు దినానికి నువ్వు వధని సిద్ధపరుచుకుంటున్నావు. నువ్వు శ్రమ పడడానికి, హింస పొందడానికి నువ్వు ఇష్టపడలేదు. దేవుణ్ణి నమ్ముకుంటే హాయిగా ఉండాలి, దేవుణ్ణి నమ్ముకుంటే సుఖంగా ఉండాలి, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ బాధ రాకూడదు, అలా బ్రతకా. నీ కలిగిన దాన్ని బట్టి దేవుడు నన్ను ఎంతగా దీవించాడో అని విర్రవీగా. అందుకే నీ శరీరాన్ని ఏం చేసుకుంటున్నావు? వధ దినానికి సిద్ధపరుచుకుంటున్నావు.
ఒక విశ్వాసకి విశ్వాసి పరిపూర్ణ అవ్వడానికి అంతిమ కార్యం ఏంటంటే హింస, శ్రమ. అవి ఆ వ్యక్తిని సంపూర్ణంగా చేస్తాయి అని అంటున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. క్షమించండి బ్రదరు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. అది ఒక విశ్వాసికి ఫైనల్గా దేవుడు చేసే కార్యం, గొప్ప కార్యం ఏంటంటే శ్రమ అనిపించాలి, హింస పొందాలి. ఎందుకు? పరిపూర్ణంగా చేయటానికి. కనుక మనకి కలిగే శ్రమల్లో మన పరిపూర్ణమ అవడానికే దేవుడు ఇలాగ ఈ శ్రమ పెట్టాడని ఒక విశ్వాసకి అర్థమైతే సంతోషిస్తాడా, బాధపడతాడా? సంతోషిస్తాడా, బాధపడతాడా? ఇప్పుడు మన పిల్లోడే ఉన్నాడు, రాత్రింబగల కష్టపడి చదివితే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, అవగాహన ఉంటే శ్రమ పెట్టడానికి ఇష్టపడతామా, బాధపడతామా? ఇష్టపడతాం కదా. ఏమ్మా, మనం పరిపూర్ణ అవడానికి దేవుడు అనుమతించేది శ్రమ, హింస. అది ఎంతవరకు? కొంతకాలం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం పరిపూర్ణంగా చేసేవాడు ఆయన. నువ్వు పరిపూర్ణ అవడానికే దేవుడు ఇది అనుమతించాడు అని ఒక విశ్వాసకి అర్థమైతే ఆ శ్రమల్లో సంతోషించి ఆనందిస్తాడు. అలాగే ఎలా జీవిస్తాడు? ధైర్యం కలిగిన వ్యక్తి అంటే ప్రాణం పోద్దా, పోనీ నేను చచ్చిపోతున్నా, ఈ రోగం వచ్చింది, నేను చచ్చిపోతున్నామో. ఒక విశ్వాసం అలాగే ఉండు. ప్రాణాన్ని ప్రేమించడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కాదండి. అంటే మన జీవితంలో ఏమి సంభవించినా కూడా, మన జీవితంలో ఏమి ఇబ్బంది కలిగినా కూడా ప్రభు ఇచ్చాడేమో, నాకు అవసరమేమో, అందుకే దేవుడు నాకు ఇచ్చాడేమో, నాకు అవసరమైన నా ప్రభువు నా కొరకు విజ్ఞాపన చేశాడేమో అని వాళ్ళని అర్థం చేసుకొని వారి నిమిత్తము పోనే ప్రాణం ఎప్పటికైనా పోవలసిన వాళ్ళమే. దీన్ని బట్టి పోతే ఇంకా మహిమ అని మనం దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మన ప్రాణాలని ప్రేమించడు, ధైర్యం కలిగి పోతే ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకుంటాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడు. ప్రాణం ఇచ్చేది ఎవరండి? అమ్మా, ప్రాణం ఇచ్చేది ఎవరు? తీసుకునేది మన చేతుల్లో లేవు. దేవునికి నామానికి మహిమ కలిగిన గాక. అలాగా ఒక విశ్వాసి ధైర్యంతో బ్రతుకుతాడు. బ్రతికితే బ్రతికిస్తాడు, తీసుకుంటే తీసుకుంటాడు. భయపడ్డావు, భయం ప్రాణాన్ని ప్రేమించదు. మూడో విషయం ఏంటంటే, ఎందుకు శ్రమల్లో సంతోషిస్తారు, ఎందుకు ప్రాణాన్ని కూడా ప్రేమించరంటే వారి లోకాన్ని యోగ్యంగా ఎంతరో. నాది పరలోకం కదా,
నాది పరలోకం కదా, నేను అక్కడి నుండి వచ్చాను కదా, నేను అక్కడికి వెళ్ళాలి కదా, నాకెందుకు ఈ లోకం? కనుక ఈ లోకంలో ఏమి సంభవించినా ఒక విశ్వాసి వాటిని లక్ష్య పెట్టడు. మరి ఎవరు లక్ష్య పెడతారు? లోకాన్ని యోగ్యంగా ఎంచేవాడు, ఈ లోకం తప్పితే నాకు గతి లేదన్నవాడు, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టకూడదు అన్నవాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37-38 వచనాల్లో సంగతి చెప్తా ఉన్నాడు. 32 నుండి చదివితే వాళ్ళ విశ్వాసాల గురించి చెప్తూ ఫైనల్గా వారు ఎందుకు అలాగా శ్రమ పడ్డారు అంటే చెప్తా ఉన్నాడు 38 చివరిలో. 38 గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అదండి, వాళ్ళకి శ్రమ పడడానికి, వాళ్ళకి హింస పొందడానికి వాళ్ళు ఇష్టపడ్డారంటే, వాటిని అంగీకరించారంటే కారణం ఏమంటున్నాడు? వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ధైర్యం కలిగినటువంటి వాళ్ళు వచ్చే శ్రమలు బట్టి, హింసలు బట్టి వాళ్ళు భయపడరు, వారు ధైర్యంగా ఉంటారు. రాని కలగని ఏమవుద్ది? ప్రాణం పోద్ది. ప్రాణం పోతే మోహన్నతులైన దేవుని రాజ్యానికి నేను వెళ్తాను. ఈ లోకం శాశ్వతమా అని ధైర్యంగా ఉంటారు, జీవిస్తారు. ఈరోజు మనం లోకంలో బ్రతకడానికి ఇష్టపడతాం, ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి అసలు సిద్ధంగా ఉండం. ఈ లోకంలో ఉండిపోవాలని ఉంటాం. ఆ మంచం మీద పడి ఉన్నా కూడా దేవుడా 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 అంటుంటాం. అంటే లోకము యోగ్యమైనదనా? లోకము యోగ్యమైనదనా? వాళ్ళు అలా అంటున్నారంటే లోకం యోగ్యమైనదని. అదే ఒక విశ్వాసం అయితే లోకములో ఏమి సంభవించినా ఎదుర్కొంటాడు, ధైర్యంతో ఉంటాడు. పోతే ప్రాణం పోద్ది. శ్రమలు వచ్చావా? ఎంతకాలం ఉంటాయి? కొంతకాలం అంతా పోతాయి. ఇంక పోలేదు, చివరికి వచ్చేది ప్రాణం పోద్ది. ప్రాణం పోతే ఏంటి? పాపంతో నిండిన ఈ లోకాన్ని విడిచిపెట్టి పాపము లేని అమోహోన్నతమైన తండ్రిని దేవుని దగ్గరికి వెళ్తాను అని ధైర్యంతో ఉంటాడు, అలా జీవిస్తాడు. అంటే ఈరోజు ఒక క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ధైర్యం చెడి బ్రతుకుతున్నాడా, ధైర్యంతో బ్రతుకుతున్నాడా తెలియాలి. ఒకవేళ అటువంటి ధైర్యంతో ఎవరైనా బ్రతికితే వారే దేవుని కుటుంబం, వారే దేవుని ఇల్లు. చివరిగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదివి ముగించేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే మోషేకు యేసుక్రీస్తుకి సంబంధించి విషయాలు చెప్తున్నాడు. మోషే అయితే ఇల్లంతటికి ఒక నమ్మకస్తుడిగా పనిచేశాడు. యేసుక్రీస్తు అయితే ఆ ఇంటి మీదే నమ్మకస్తుడిగా పనిచేశాడు. ఆయన శ్రమ పొందాడు, ఈయన శ్రమ పొందాడు. అయినా నమ్మకంగా వారికి ఇవ్వబడినటువంటి పనుల్ని పూర్తి చేసుకున్నారు. మనము కూడా
మనము కూడా ధైర్యాన్ని, నిరీక్షణ వలన కలిగినటువంటి ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపెడితే మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని కుటుంబం. ఈరోజు క్రీస్తు సంఘం, ఆ క్రీస్తు సంఘంలో ఉన్న మనము దేవుని ఇల్లు అయితే, దేవుని కుటుంబం అయితే, దేవుని సంతానం అయితే ఏం చేయాలి? ధైర్యాన్ని తుదమట్టుకు చేపట్టాలి. తుదమట్టుకు ధైర్యాన్ని చేపట్టాలి. ఒకసారి మనం ఆలోచించాలి. పూర్వం మా ఆవిడ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ఈ వ్యాధులకు సంబంధించి ఏమైనా ఆ న్యూస్ చూసినా, లేకపోతే ఈ సెల్లో చూసినా, ఎందుకు అవి చూస్తా, బుర్రలేదంటే ఎందుకు అవి బుర్ర పాటు చేసుకోవడం అనేవాడిని. ఇప్పుడు నాకు వచ్చేసరికి నేను చూస్తా ఉన్నా. మా ఆవిడ అంటుంది, మా అబ్బాయి అంటున్నా, ఎందుకంటే వాళ్ళంతా చూసి బుర్రపాటు చేసుకోవడం అంటుంది. వచ్చిందేదో వచ్చింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ధైర్యంగా ఉండగలం. ఈ లక్షణం ఇలాగుంటుంది, ఈ లక్షణం ఇలాగుంటుంది, ఈ లక్షణం ఇలాగుంటుంది. కాబట్టి దీనికి బట్టి మనము ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలం అని అందుకు చూస్తానని అంటాను. మన విశ్వాసం లేకపోతే మన ధైర్యము తుదమట్టుకు చెప్పండి, ప్రాణం ఉన్నంత వరకు, అంటే చివరి వరకు ఏంటి, ప్రాణమే కదా, అది పోయేంత వరకు మన ధైర్యాన్ని చేపట్టాలి. లోకంలో కలిగే శ్రమల గురించి, బాధల గురించి, వ్యాధుల గురించి, కష్టాలు బట్టి, నష్టాలు బట్టి మనకున్నటువంటి బహుమానాన్ని పోగొట్టుకోకూడదు, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యం తెచ్చుకొని బ్రతకాలి. ఆ ధైర్యం తెచ్చుకొని ధైర్యం చెందిన వారిని ధైర్యపరచాలి. అప్పుడే మనం దేవుని ఇంటి వారమై అవుతాం. లేకపోతే దేవుని ఇంటికి మనకి సంబంధము ఉండదు. మనకి ధైర్యం పడదు. ఉన్నంతకాలం, ప్రాణం ఉన్నంత వారము గుండె నిండా ధైర్యం కలిగి బ్రతుకుదాం. మనకి ధైర్యాన్ని కలిగించినటువంటి దేవుణ్ణి మహింపరుద్దాం. ఆయన రాజ్యాన్ని చేరుకుందాం. అందరికీ వందనాలు.